హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో చిట్టి కాజాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చక్కగా పొరలుగా వస్తుందండి ఈ కాజాలు. ఇలా చేస్తే గనక చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి వీటిని. మరి సింపుల్గా అలాగే క్విక్గా అయిపోయే ఈ చిట్టి కాజాలని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 1 కప్ వరకు మైదా పిండి తీసుకున్నానండి. అంటే 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే సాల్ట్ వేసుకొని ఇలాగా పిండిలో ముందుగా కలుపుకోవాలండి. అలాగే ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో కొంచెం వేడి చేసిన ఆయిల్ అయినా మీరు వేసుకోవచ్చు. వేసుకొని ఈ నెయ్యి అంతా కొంచెం ఈ పిండికి ఈ టెక్స్చర్ వచ్చే వరకు బైండ్ చేసుకున్నాక ఇందులోనే వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ వాటరే యాడ్ చేస్తున్నాను. వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. అలాగే కొంచెం సాఫ్ట్గా కూడా ఉండాలి. ఈ టెక్స్చర్లో కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. దీనికోసం 1 కప్ వరకు షుగర్ తీసుకున్నానండి. మైదా ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో షుగర్ అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని ఇలాగా కొంచెం బాగా షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలండి. తీగ పాకం ఏం రావసరం లేదు. కొంచెం వేలుతో ఇలా టచ్ చేస్తే స్టిక్కీగా అనిపిస్తే చాలండి. 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని నిమ్మరసం కొంచెం వేసుకోవాలండి. వేసుకొని చల్లారకుండా మూత పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒకసారి మూత తీసి ఇలాగా నీట్ చేసుకొని ఇందులో ఒక 1/4 పార్ట్ తీసుకోవాలండి. మనం ఇక్కడ చిట్టి కాజాలు చేస్తున్నాం కాబట్టి ఇలాగ చిన్న ముద్దను తీసుకొని మిగతా పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసే పీట మీద ఇలాగా ముందుగా పిండి వేసుకోవాలండి. స్టిక్ అవ్వకుండా ఉండడానికి పిండి వేసుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్దను పెట్టుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. ఇది చేసినప్పుడు చపాతీలాగా కొంచెం పల్చగా చేసుకోవాలండి. మరీ లావుగా చేసుకోకూడదు, అలాగని మరీ పల్చగా చేసుకోకూడదు. ఇలా చేసుకున్నాక కొంచెం పిండి వేసుకోవాలండి. అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ వేయాల్సిన పని లేదు. సైడ్స్ ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి మనం చిట్టి కాజాలు చేసుకోవడానికి. ఇలాగా కట్ చేసుకున్నాక మనం సైడ్స్ రిమూవ్ చేసిన ఈ పిండిని పడేయకుండా మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న పిండిలోనే కలుపుకొని నెక్స్ట్ టైంకి వాడుకోవచ్చండి. ఇలాగా ఒక ఎడ్జ్లో వాటర్తోని ఇలా ఒత్తుకోవాలండి స్టిక్ అవ్వడానికి. మొదట్లో నుంచి చిన్నగా ఇలా రోల్ చేసుకుంటూ టైట్గా రోల్ చేసుకోవాలండి. అలాగే చివరికి వచ్చేసరికి మళ్ళీ కొంచెం వాటర్తోని ఇలాగా ఒత్తుకొని మొత్తం కూడా స్టిక్ అయ్యేలాగా లైట్గా రోల్ చేసుకోవాలండి. మరీ ప్రెస్ చేస్తూ చేయకూడదండి. ఈ రోల్ని ఇలాగా రోల్ చేసుకుంటే మనకి మడత కాజాల్లాగా చిట్టి కాజాలు కూడా పొరలుగా వస్తాయండి. ఇలాగ సైడ్ కట్ చేసుకొని మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోని ఒక నైఫ్తో ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక మన వేలుతోని కొంచెం ప్రెస్ చేసుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక కాజా షేప్ వస్తుందండి. చూసారా, ఇవన్నీ కూడా ఇలాగే తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. నాకు 1/2 కేజీ మైదాకు గాను ఒక 50 వరకు చిట్టి కాజాలు రెడీ అయినాయండి. వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇవన్నీ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ పైకి తేలిన తర్వాత మాత్రమే మంట పెంచుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ పైకి తేలిన తర్వాత ఒకసారి గెరెట్తోని వీటిని కలుపుకోవాలండి. ఎక్కువ కలపాల్సిన పని లేదండి, త్వరగానే కుక్ అయిపోతాయి. నాకు ఇవి కుక్ అవ్వడానికి 10 నిమిషాలు పట్టిందండి. మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకుంటే లోపలంతా కూడా బాగా ఉడికి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చండి. చూసారా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని అన్నిటిని కూడా తీసుకొని మనం ముందుగానే షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ని కొంచెం హీట్ చేసుకోవాలండి. చల్లారిపోయి ఉంటుంది. వేడి చేసుకున్న తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న ఈ కాజాలని వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంకా రెడీ అయిపోతాయండి. మిగతా పిండిని కూడా మొత్తం ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇంకా అంతేనండి, చిట్టి కాజాలు రెడీ అయిపోయినాయి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, లోపల జ్యూసీగా అలాగే పొరలుగా వస్తుందండి. ఈ రకంగా కనుక మీరు చేస్తే పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ని. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇంకా స్వీట్ రెసిపీలు ఉన్నాయండి మన ఛానల్లో, డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ షేర్ చేసి అమ్ము కిట్టూస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.